ఉంటుంది. రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా యాప్లో వస్తూ ఉంటాయి. ఇంకెవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఓకేనా? అండ్ సో ఐసోఎలక్ట్రానిక్ స్పీషీస్లో as the magnitude of negative charge increases, effective nuclear charge decreases and size increases. As the magnitude of positive charge increases, effective nuclear charge increases and size decreases. ఇక్కడ దాకా లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసినట్టు గుర్తురా. Attraction between nucleus and nuclear attraction force or effective nuclear charge. In case of neutral atoms, attraction between nucleus and valence electron is called as nuclear attraction force. Nuclear attraction force. In case of ions, either cation or anion, attraction between nucleus and valence electron is called effective nuclear charge. Okay na? So attraction between nucleus and valence electron. Yes, continue cheyochu Manvita. Okay na? Attraction between nucleus and valence electron is called as either nuclear attraction force or effective nuclear charge. Divya, all classes upload చేస్తున్నారు, but it takes some time. I think majority of the classes uploaded in our app. At the end of the class, I will show where you can find your videos. Okay. మొన్న ఏదో యాడ్ గురించి స్లైడ్ వేసినట్టుగా మన యాప్లో ఎక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఆడియో అండ్ వీడియో చూడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇంకా అయానిక్ రేడియస్ వేరియేషన్ కావాలంటే ఇంకా సింపుల్గా నెగటివ్లీ చార్జ్డ్ స్పీషీస్ మీన్స్ they contain more number of electrons than protons. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ డామినేట్ చేస్తున్నాయో ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ డిక్రీజెస్ అండ్ సైజ్ ఇంక్రీజెస్. సో నువ్వు ఏ నెగటివ్లీ చార్జ్డ్ స్పీషీస్ తీసుకున్నా దే కంటైన్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాన్ ప్రోటాన్స్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ డామినేట్ చేస్తాయో అట్రాక్షన్ ఫోర్స్ డిక్రీజెస్ అండ్ సైజ్ ఇంక్రీజెస్. అదే పాజిటివ్లీ చార్జ్డ్ స్పీషీస్ తీసుకుంటే యాజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజెస్, పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అవుతుందిరా అంటే దే కంటైన్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ దాన్ ఎలక్ట్రాన్స్. దే కంటైన్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో పీరియాడిక్ టేబుల్ చాప్టర్లో కంటిన్యూ చేయరా మన్విత? ఇక్కడ కెమిస్ట్రీలో 2 ట్రాక్స్ రన్ అవుతున్నాయి. 1 ట్రాక్ అటామిక్ స్ట్రక్చర్ రన్ అవుతుంది, అది సెపరేట్ నోట్బుక్. ఇంకొకటి పీరియాడిక్ టేబుల్ రా, ఇంకో ట్రాక్. సో పీరియాడిక్ టేబుల్ నోట్స్లో కంటిన్యూ చేయండి. ఓకే, పీరియాడిక్ టేబుల్ దాంట్లో కంటిన్యూ చేయండి. సో పాజిటివ్లీ చార్జ్డ్ స్పీషీస్ మీన్స్ దే కంటైన్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్.
than electrons. As a result, effective nuclear charge increases. ఎప్పుడైతే అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుందో సైజ్ డిక్రీజెస్. ఓకేనా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే magnitude of negative charge directly proportional to size. మైనస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందరా అంటే సైజ్ ఆటోమేటికల్లీ ఇంక్రీజెస్. అదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే చేంజ్ చేయండి. As a magnitude of negative charge increases, size increases. As a magnitude of positive charge increases, size decreases. మీరు రేపు మెయిన్స్ కానీ నీట్ కానీ రాస్తే ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుని పక్కాగా ఒక క్వశ్చన్ ఉంటుందిరా. అందుకే ఇన్ని టర్మ్స్ ఇంత సింపుల్గా మీరు ఏదో వేలో గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఇన్ని హింట్స్ ఇచ్చేదిరా. ఇక్కడ చూడండి ఎన్ని హింట్స్ ఇచ్చాను. ఏ, బి, సి, డి అండ్ ఈ, ఇన్ని హింట్స్ ఇచ్చాను. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకుని మనం సైజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఆన్సర్ చేయాలంటే లాస్ట్ చెప్పిన 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ సారీ ఎఫ్. As the magnitude of negative charge increases, size increases. As the magnitude of positive charge increases, size decreases. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. n-3, O-2, F-. Which one possesses a large size? Which one possesses a large size? ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. Among n-3, O-2, F-. Which one possesses a large size? సౌజన్య, వెరీ గుడ్. ఒకసారి చెక్ చేయ సౌజన్య. తేజ వెరీ గుడ్ రా. సాత్విక వెరీ గుడ్. నవ్య, ప్రవళిక వెరీ గుడ్. సాత్విక వెరీ గుడ్. కావ్య, ప్రణ్విత, రష్మిక, లోహిత, నజ్మా, దేవి, వాసవి, గీతిక వెరీ గుడ్ రా. అనూష, షైని, రోహిత వెరీ గుడ్. సిరి, హర్షిత, టీ మేఘన, సౌజన్య వెరీ గుడ్ రా. పావని, మన్విత, మంజు వెరీ గుడ్. సో ఆన్సర్ ఫాస్ట్గా చేయాలి. హర్షిత వెరీ గుడ్. రీనా వెరీ గుడ్. ఎట్ ది సేమ్ టైం యాక్యురేట్గా ఉండాలిరా. ఓకేనా? సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ మోర్ ఉందో చూడండి. -3 కాబట్టి n-3 possess a large size. నెక్స్ట్ వన్ O-2, నెక్స్ట్ వన్ F-. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2, Na+, Mg+2, Al+3 ఇచ్చాడు. Which one possess a large size among Na+, Mg+2, Al+3? Navya very good. Satvika, Kavya, Sahiti, Pranvita, Meghana, Vivo, Pravalika, Tulasi, అనుష, సాత్విక, నజ్మా, దేవి, సౌజన్య అందరూ బాగానే చేశారు. కానీ ఎవరో ఒక్కళ్ళు రాంగ్ ఆన్సర్ పెట్టారా. ఒక్కసారి ఏమనుకోకండి. వివో 1820 ఒకసారి చెక్ చేయరా. వివో 1820. ప్రవళిక, రష్మిక, శ్రావణి వెరీ గుడ్.
హేమ వెరీ గుడ్. ఓకేనా? వివో వెరీ గుడ్ రా, కరెక్ట్ చేసింది. సో యాజ్ అ magnitude of positive charge increases, size decreases. కాబట్టి which one possess a larger size? Na plus. Next one Mg plus 2. Next one Al plus 3. అది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సైజ్ రా. ఈ స్లైడ్ చేంజ్ అయ్యొచ్చునా? ఈ స్లైడ్ చేంజ్ అయ్యొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 3. అమాంగ్ Na plus Ne and F minus, which one possess a larger size? Which one possess a larger size? Sodium ion, neon and fluoride ion. Teja very good. Anusha Naz very good. Galaxy J2 very good. Tulasi very good. Geetika check చేయరా ఒకసారి. Which one possess a larger size? Harshita, Manvita, Sesipranvita, Harshita వెరీ గుడ్. చాలామంది రైట్ ఆన్సర్ పెట్టారు. వాసవి వెరీ గుడ్. శ్రావణి, ప్రవళిక, రోహిత, దివ్య, గీతిక, రీనా వెరీ గుడ్. సో వెన్ కంపేర్డ్ విత్ a positively charged ion and a neutral atom, anion possess a larger size. Next one neutral atom. Next one positively charged ion. Kabatti which one possess a larger size? Negatively charged ion, F minus. Next one neutral atom. Next one positively charged ion. ఓకేనా? వెరీ గుడ్. ప్లస్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంట్రా అంటే ఇది ఓన్లీ అడ్వాన్స్డ్కే పనికొస్తుందిరా. వెన్ ఏ న్యూట్రల్ యాటమ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ a neutral atom is converted into positively charged ion. Positively charged ion. Its size decreases by 50%. The ఇష్టం వచ్చిన న్యూట్రల్ ఆటమ్ తీసుకోవాలి. When it is converted into positively charged ion, cation, its size decreases by 50% and almost reduced to half. అడ్వాన్స్డ్ కోసం మాత్రమే రా ఇది. సో సైజ్ ఆల్మోస్ట్ రెడ్యూస్డ్ టు హాఫ్ రా. ఓకేనా? అండ్ when a neutral atom is converted into positively charged ion, anion, its size increases by 100%. Size increases by 100%. ఓకేనా? సో when a neutral atom is converted into negatively charged ion, its size increases by 100% and almost size doubled. ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది ఎప్పుడు when a neutral atom is converted into anion. సో కాబట్టి విచ్ వన్ పొసెస్ లార్జర్ సైజ్ అంటే నో డౌట్ anion. Next one neutral atom. Next one positively charged ion. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్కి పోదామా? కెన్ ఐ చేంజ్?
ఓకే, ఇది అబౌట్ అయానిక్ రేడియస్. సో మనం సౌజన్య వెరీ గుడ్, స్క్రీన్ మీద బాగానే రాస్తున్నావురా. నేనే రాయలేకపోతున్నా స్క్రీన్ మీద, నువ్వు మాత్రం సూపర్ రా. ఓకే, సో అటామిక్ రేడియస్లో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసాం మళ్ళొక్కసారి చూడండి. అటామిక్ రేడియస్, ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియస్. మెటాలిక్ రేడియస్, కోవాలెంట్ రేడియస్, వాన్ డెర్ వాల్ రేడియస్. నెక్స్ట్ వన్, వేరియేషన్ in groups. Next one, variation in periods. Next one, variation in transition elements. Next one, variation in inner transition elements. Next one, ionic radius. Next one, variation in isoelectronic species. 7 మోడల్స్ డిస్కస్ చేశాము. ఈ 7 మోడల్స్లో మెయిన్స్ అండ్ నీట్లో వాడు ఫ్రీక్వెంట్గా ఇచ్చేవి 3. వన్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ రేడియస్, సెకండ్ వన్ ఈజ్ వేరియేషన్ ఇన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, థర్డ్ వన్ వేరియేషన్ ఇన్ ఐసోఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకేనా? సో నువ్వు ఏ మెయిన్స్ పేపర్ తీసుకున్నా, అడ్వాన్స్డ్ పేపర్ తీసుకున్నా, నీట్ పేపర్ తీసుకున్నా ఇవి కామన్గా ఉంటాయరా. సో వీటిలో ఆబ్జెక్టివ్ ఎలా అడుగుతాడో చూడండి. సో ఫస్ట్ వన్, ఫర్ ఎనీ ఎలిమెంట్ వాన్ డెర్ వాల్ రేడియస్ ఈజ్ గ్రేటర్ దాన్ మెటాలిక్ రేడియస్ which is larger than covalent radius, and van der Waal radius is 40% larger than covalent radius. Van der Waal radius is 40% larger than covalent radius. Van der Waal radius is equal to covalent radius plus 0.4 into covalent radius. And down the group, atomic radius gradually increases, and across a period atomic radius gradually decreases up to 7th A group and increases in case of 0 group. And in any period 7th A group elements possess a small size and 0 group elements possess a larger size. And in transition elements, in the midway of transition elements almost possess same size. That is mainly due to 2 reverse effects. One is a nuclear attraction force, second one is a screening effect. And in inner transition elements, lanthanide contraction and actinide contraction. What are the consequences of lanthanide contraction? First one, separation of lanthanides from their mixer is very difficult. Second consequence, 4D and 5D series elements possess almost same size. And next one, anion possess a larger size than neutral atom, which is larger than cation. Which is larger than cation. And in isoelectronic series, as a magnitude of negative charge increases, size increases. As a magnitude of positive charge increases,
size decreases. క్విక్ రివిజన్ అంటే ఇలా ఉండాలిరా, అంతేగాని ఆటమ్ ఎవడో, వాళ్ళ అమ్మ ఎవరో, వాళ్ళ బాబు ఎవరో, వాళ్ళు ఏ ఊరు, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి ప్రిపేర్ అవటం కాదురా. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అంటే ఇలా ఉండాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, అటామిక్ రేడియస్లో ఫస్ట్ మోడల్ ఏంటి, టైప్స్ ఆఫ్ రేడియి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిలో ఏమైనా ఇంపార్టెంట్ రిలేషన్స్ ఉన్నాయా, అలాగే వేరియేషన్ ఇన్ ఏ గ్రూప్ ఏమవుతుంది, ఇంక్రీజెస్సా డిక్రీజెస్సా, వేరియేషన్ ఇన్ ఏ పీరియడ్ ఇంక్రీజెస్సా డిక్రీజెస్సా, ఈస్ దర్ ఎనీ అబ్నార్మాలిటీ, ఎస్ ఇంక్రీజెస్ అప్ టు సెవెంత్ ఇయర్, sorry decreases up to seventh year and then increases. అట్లాగే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో in the midway of transition elements due to two reverse effects elements almost possess the same size. అట్లాగే నెక్స్ట్ వన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, lanthanide contraction, actinide contraction. Lanthanide contraction is due to poor shielding effect of 4f electrons. Actinide contraction is due to poor shielding effect of 5f electrons. Consequences: separation of lanthanides from their mixture is very difficult, and 4D and 5D series elements possess almost the same size. And next one, ionic radius. For any element, anion is larger than neutral atom, which is larger than cation. In isoelectronic species, as the magnitude of negative charge increases, size increases. As the magnitude of positive charge increases, size decreases. ఇలా మనం ప్రిపేర్ అవ్వాలి. రేపు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంది అంటే ప్రిపరేషన్ ఇట్లా ఉండాలి. ఇంత సింపుల్గా ఉంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఎన్ని పేజీలు నోట్స్ రాశారో మీకు ఐడియా ఉంటుందిగా, అవన్నీ చదివేసరికి తెల్లారిపోతుందిరా. ఓకేనా, ప్రతి టాపిక్కి లాస్ట్లో మనం ఇలా క్విక్ రివిజన్ పెట్టుకోవాలిరా. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేయగలగాలి, అప్పుడు మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చురా. ఓకేనా, ఈ స్లైడ్ చేంజ్ చేయొచ్చునా? వెరీ గుడ్ వివో 1820. వాట్ అబౌట్ రిమైనింగ్ మెంబర్స్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో వీటిలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. రేపు మనకి సండే ఎగ్జామినేషన్కి సిలబస్ అటామిక్ రేడియస్ ఏరా, అటామిక్ రేడియస్. సో క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నా చూడండి, క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నా చూడండి. దివ్య. సో ఎగ్జాంపుల్ 1, metallic radius of an element capital M is 100 picometers. Its covalent radius is nearly. Metallic radius of an element capital M is 100 picometers. Its covalent radius is nearly అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 80 picometers, సెకండ్ ఆప్షన్ 100 picometers, థర్డ్ ఆప్షన్ 120 picometers, ఫోర్త్ ఆప్షన్ 240 picometers. Right answer is its covalent radius is nearly. Metallic radius ఇచ్చాడు 100 picometers. Satvika, very good. What is its covalent radius అంటున్నాడు. తేజ ఒక్కసారి చెక్ చేయరా తేజ. మెటాలిక్ రేడియస్ ఇచ్చి కోవాలెంట్ రేడియస్ ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో రిలేషన్ ఇచ్చానురా. నవ్య చెక్ చేయాలరా. ఫర్ ఎనీ
ఫర్ ఎనీ ఎలిమెంట్. ఇంకా ఆన్సర్ చేయాలరా చాలా మంది. రిలేషన్ బిట్వీన్ మెటాలిక్ రేడియస్ అండ్ కోవాలెంట్ రేడియస్ రా. లోహిత వెరీ గుడ్. నజ్మా, రష్మిక, సాత్విక, దేవి, ప్రవళిక వెరీ గుడ్. వివో, శ్రావణి, తులసి, హర్షిత, దివ్య, ప్రణ్విత, అనుష, మన్విత, ప్రవళిక వెరీ గుడ్ రా. వెరీ గుడ్. చాలా మంది నేమ్స్ వస్తున్నాయి. హేమ, మానస, పావని, అక్షయ వెరీ గుడ్. గీతిక, ప్రసన్న, నాగా, అంజలి, తేజ వెరీ గుడ్. తేజ ఫర్ ఎనీ ఎలిమెంట్. ఇంకా ఓన్లీ 10 minutes ఉందిరా మనకి. మెటాలిక్ రేడియస్ ఈజ్ లార్జర్ దాన్ కోవాలెంట్ రేడియస్. సో మెటాలిక్ రేడియస్ 100 అంటే కోవాలెంట్ రేడియస్ షుడ్ బి లెస్ దాన్ 100ఏగా. వాడిచ్చిన ఆప్షన్స్లో లెస్ దాన్ 100 ఏముందో చూడండి. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ 80. ఓకేనా. ఎగ్జాంపుల్ 2. Which of the following has large size? First option lithium, second option sodium, third option potassium, fourth option cesium. Which one has a large size? Which one has a large size? Vivo very good. సాత్విక ఒక్కసారి చెక్ చేయరా. కావ్య, రష్మిక, ప్రవళిక, తులసి, అక్షయ, శ్రావణి, పావని, ప్రవళిక, హిమ, అనుష, హర్షిత, అంజలి వెరీ గుడ్ రా. ప్రణ్విత, సాత్విక వెరీ గుడ్. గెలాక్సీ, సంజన వెరీ గుడ్. గీతిక, హేమ, సౌజన్య, రోహిత వెరీ గుడ్ రా. సో ఇట్లా విచ్ వన్ హ్యాస్ అ లార్జ్ సైజ్ అన్నప్పుడు మనం చెక్ చేయాల్సింది 3 points రా. వాడు ఇచ్చిన ఎలిమెంట్స్ మన్విత వెరీ గుడ్. సేమ్ గ్రూప్ ఎలిమెంట్సా, సేమ్ పీరియడ్ ఎలిమెంట్సా, డిఫరెంట్ పీరియడ్ ఎలిమెంట్సా, ఈ 3 చెక్ చేయండి. నజ్మా వెరీ గుడ్. విచ్ వన్ హ్యాస్ అ లార్జ్ సైజ్ అన్న తేజ వెరీ గుడ్. సేమ్ గ్రూపా, సేమ్ పీరియడా, డిఫరెంట్ పీరియడ్స్, ఈ 3 మోడల్సే ఇస్తాడ్రా. విచ్ వన్ హ్యాస్ లార్జ్ సైజ్, విచ్ వన్ హ్యాస్ స్మాల్ సైజ్ అన్నప్పుడు. సో వాడు ఇచ్చిన లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం అన్నీ బిలాంగ్ టు సేమ్ గ్రూప్, ఫస్ట్ ఏ గ్రూప్ రా. మరి డౌన్ ది గ్రూప్ సైజ్ ఏమవుతుందిరా? డౌన్ ది గ్రూప్ సైజ్ ఇంక్రీజెస్. కాబట్టి విచ్ వన్ పొసెస్ అ లార్జ్ సైజ్? Cesium. Which one possesses a large size? Cesium. Next example. Which of the following are large size? Same question. Options are different. Yes, Sunday exam untadi Vivo. Okay, first option fluorine. Second option chlorine, third option bromine, a subject to examination Teza. Fourth option iodine. Which one has a larger size? Satvika very good. Satvika very good. Navya very good. Navya very good. ఎంత దారుణంరా. కొంతమంది ఓన్లీ జస్ట్ 2 members రైట్ ఆన్సర్ పెట్టారు, అందరూ రాంగే పెడుతున్నారా. సో వాడు ఇచ్చింది సేమ్ గ్రూపా, సేమ్ పీరియడా చెక్ చేయాలి కదా. ఓకే ఐ అంటున్నారా? ఓకే ఓకే. సో ఐ అంటే నేను ఫస్ట్ ఆప్షన్ అనుకున్నాను రా, కళ్ళు కనపట్టలేదు. ఎవరు ఐ అన్న వాళ్ళు? వివో 1820 వెరీ గుడ్ రా. ప్రవళిక, మానస, రోహిత, లోహిత వెరీ గుడ్ రా. హేమ, ప్రసన్న. ఓకే. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ బిలాంగ్ టు సేమ్ గ్రూప్ రా. డౌన్ ది గ్రూప్ రష్మిక, మన్విత వెరీ గుడ్.
down the group size increases. So వాడు ఇచ్చిన 4 options belong to 7th A group. కాబట్టి which one possess a large size? Iodine. Next example, same question, different options. Which of the following has large size? First option, lithium. Second option, beryllium. Third option, boron. Fourth option, carbon. Which one has a large size? Satvika, very good. Navya, very good. Navya, very good. Pravalika, very good. రాంగ్ ఆన్సరే పెడుతున్నారా మెజారిటీ. ఒకసారి చెక్ చేయండి, వాడు ఇచ్చింది సేమ్ గ్రూపా సేమ్ పీరియడా? రణ్విత చెక్ చేయాలరా. ఓకే, నేనే స్టార్ట్ చేయనా? ఇంకా చాలామంది ఆన్సర్ చేయాలి. వాడు ఇచ్చింది సేమ్ గ్రూపా సేమ్ పీరియడా చూడండి. లిథియం, బెరిలియం, బోరాన్ అండ్ కార్బన్ బిలాంగ్ టు సేమ్ పీరియడ్. Across a period, size gradually decreases. Across a period, size gradually decreases. Kabatti which one possess large size? Ante very good Teja. Lithium. Prasanna, Ranvita, very good. Across a period, size decreases kada. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ పొసెస్ లార్జ్ సైజ్ లిథియం. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇస్తున్నా, డిఫరెంట్ ఎగ్జామ్ ఆప్షన్స్ డిఫరెంట్. ఫస్ట్ ఆప్షన్ సోడియం, సెకండ్ ఆప్షన్ మెగ్నీషియం, థర్డ్ ఆప్షన్ అల్యూమినియం, ఫోర్త్ ఆప్షన్ సిలికాన్. విచ్ వన్ హ్యాస్ అ లార్జ్ సైజ్? సాత్విక, తేజ, నవ్య, హర్షిత, ప్రవళిక, నవ్య, ప్రణ్విత, వెరీ గుడ్ రా. కావ్య, వెరీ గుడ్. తులసి, ప్రసన్న, దేవిశ్రీ, అప్పో, ప్రవళిక, అంజలి, లోహిత, వివో, శ్రావణి, రోహిత, హేమ, వెరీ గుడ్ రా. గెలాక్సీ A1, వెరీ గుడ్. హిమ, రేష్మిక, రీనా, మానస, హర్షిత, వెరీ గుడ్ రా. సో అన్నీ కూడా బిలాంగ్ టు సేమ్ పీరియడ్ రా. వివో 1906, గెలాక్సీ A10 సంజన. సో ఇవన్నీ కూడా బిలాంగ్ టు థర్డ్ పీరియడ్. సో అక్రాస్ ఏ పీరియడ్ సైజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. కాబట్టి విచ్ వన్ పొసెస్ అ లార్జ్ సైజ్? సోడియం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 5. Which of the following has large size? First option lithium, second option beryllium, third option sodium, fourth option magnesium. Which one has a large size? మానస, లాస్ట్ స్లైడ్. జాగ్రత్తగా చెక్ చేయండి రా. సాత్విక, వెరీ గుడ్. విచ్ వన్ హ్యాస్ అ లార్జ్ సైజ్? ఓన్లీ సాత్విక రైట్ ఆన్సర్ పెట్టిందరా. విచ్ వన్ హ్యాస్ అ లార్జ్ సైజ్? ముందు వాడు ఇచ్చింది సేమ్ గ్రూపా సేమ్ పీరియడా డిఫరెంట్ పీరియడ్సా చూడండి. ఆన్సర్లు పెడుతున్నారు కానీ థింక్ చేయట్లేదురా. అందరూ ఆన్సర్సే పెడుతున్నారు. వాడు ఇచ్చింది సేమ్ గ్రూపా సేమ్ పీరియడ్? అనూష, వెరీ గుడ్ రా. ఒకసారి చెక్ చేయరా అనూష. సో వాడు ఇచ్చిన క్వశ్చన్స్లో సేమ్ గ్రూపా సేమ్ పీరియడా చూడండి. సో వాడు ఇచ్చినవి డిఫరెంట్ పీరియడ్స్ రా. వాడు ఇచ్చింది డిఫరెంట్ పీరియడ్స్. లిథియం and beryllium belong to same period. Sodium and magnesium belong to next period.
Lithium and beryllium belong to Teja, very good. Sausanya, very good. Pravalika, very good. Lithium and beryllium belong to second period. Sodium and magnesium belong to third period. Rashmika, very good. So one period to another period shells increases. Second period ante only 2 shells ఉంటాయరా. Third period ante 3 shells. As the number of shells increases, size increases. And when compared with lithium and beryllium, sodium and magnesium possess large size. Okay na? Malli across a period size decreases. Kabatti sodium greater than magnesium.